హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ క్లాస్లో నేను మీడియన్కి ఒక గ్రూపుడ్ డేటాకి మీడియన్ ఎలా కనుక్కోవాలో చెప్పాను. గ్రూపుడ్ డేటా అంటే ఇట్లా క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తారు, ఆ డేటాకి మీడియన్ క్యాలిక్యులేట్ చేయడం చెప్పాను. ఇప్పుడు వాళ్ళు క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వరు మనమే క్లాస్ ఇంటర్వెల్స్ క్రియేట్ చేసుకుని మనమే క్యాలిక్యులేట్ చేయాలి మీడియన్. సో ఫస్ట్ వాళ్ళు ప్రాబ్లం ఇట్లా ఇస్తారనమాట. ఇట్లా ఇచ్చినప్పుడు మనం అదే ప్రాబ్లము ఇక్కడ లెస్ దాన్ 140 అంటే ఎలా తీసుకోవాలి? బిలో 140 కింద తీసుకుని నేను దానికి ఫ్రీక్వెన్సీ తీసుకున్నా. నెక్స్ట్ లెస్ దాన్ 145 అంటే 140 నుంచి 145 వరకు అని క్లాస్ ఇంటర్వెల్ కన్సిడర్ చేసి దానికి ఫ్రీక్వెన్సీ తీసుకున్నా. అట్లాగే ఇక్కడ లెస్ దాన్ 150 అంటే 145 నుంచి 150 అని తీసుకుని దానికి నేను ఫ్రీక్వెన్సీ కన్సిడర్ చేసి ఇక్కడ పెట్టానమాట. నెక్స్ట్ 155 అంటే 150 నుంచి 155 అని తీసుకుని దానికి ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకుని నేను పెట్టాను. అట్లా మీరు ఇక్కడ గమనించుంటారు, ఇక్కడ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనేది ఫ్రీక్వెన్సీ చూస్తే వాళ్ళు మనకి ఫ్రీక్వెన్సీ డైరెక్ట్గా ఇవ్వాల, వాళ్ళు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకి ఇచ్చారనమాట. మనం ఫ్రీక్వెన్సీలు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే వాళ్ళు మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వలేదు, ప్లస్ ఫ్రీక్వెన్సీ ఇవ్వాల. వాళ్ళు డైరెక్ట్గా మనకి క్లాస్ ఇంటర్వెల్స్ని మార్చుకునే విధంగా ఇచ్చి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్కి ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇట్లా ఉంది కదా. ఇప్పుడు చూస్తే ఇక్కడ 4 అనేది ఫస్ట్ 4 వస్తుంది. నెక్స్ట్ ఈ 140 నుంచి 145 క్లాస్ ఇంటర్వెల్కి ఉండే ఫ్రీక్వెన్సీ కావాలంటే 11 - 4 చేయాలి, అంటే 7. అర్థమైందా మీకు? నెక్స్ట్ 145 నుంచి 150కి మధ్య ఫ్రీక్వెన్సీ కావాలంటే 29 - 11 చేయాలి, 18. అలాగే 150 నుంచి 155కి క్లాస్ ఇంటర్వెల్కి ఫ్రీక్వెన్సీ కావాలంటే 40 - 29 అంటే 11. అలాగే 155 నుంచి 160కి ఫ్రీక్వెన్సీ కావాలంటే 46 - 40 అంటే 6. అంటే 160 నుంచి 165కి ఫ్రీక్వెన్సీ కావాలంటే 51 - 46 అంటే 5. ఇట్లా మనం ఫ్రీక్వెన్సీలని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ప్లస్ ఈ క్లాస్ ఇంటర్వెల్స్ని యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ డేటా నుంచి మనమే రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మీడియన్కి ఫస్ట్ మనకి n వాల్యూ కావాలి. ఇక్కడ n వాల్యూ ఎంత? 51. n/2 ఎంత? 51/2 అంటే 25.5. అంటే ఇక్కడ మనకి మీడియన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీడియన్ క్లాస్ ఇంటర్వెల్ని మనం తీసుకోవాలి. దానికి ఫస్ట్ ఏం చేయాలి? ఫ్రీక్వెన్సీలలో బిగ్గెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదో అది తీసుకోవాలి, అంటే 18. దాని క్లాస్ ఇంటర్వెల్ ఏంటి? 145, 150. ఇప్పుడు మనం ఎల్ అంటే ఏం తీసుకోవాలి? లోవర్ లిమిట్ అంటే ఎంత? 145. అండర్స్టాండ్? దానికి ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీకి మీడియన్ క్లాస్ ఫ్రీక్వెన్సీకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఇక్కడ చూడండి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి అంటే దీనికి ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్కి ప్రిసీడింగ్ క్లాస్ది తీసుకోవాలి. అంటే ఈ మీడియన్ క్లాస్కి ప్రిసీడింగ్ క్లాస్ అంటే 11. ఇక్కడ 11 వచ్చింది. తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే ఏ మీడియన్ క్లాస్ తీసుకున్నామో దానికి మనం ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి, అంటే ఎంత? 18. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ని మనకి క్లాస్ని కన్సిడర్ చేస్తే ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత క్లియర్గా తెలుస్తుంది. 165 - 160 అంటే ఎంత? 5. ఇప్పుడు మీడియన్కి ఫార్ములా ఏంటి? మీడియన్ ఈక్వల్ టు L + n/2 - CF/F ఇంటూ హెచ్. ఎల్ ఎంత? 145. n/2 25.5 మైనస్ CF అంటే ఎంత? 11/18 ఇంటూ 5 అంటే హెచ్ అనమాట. హెచ్ వాల్యూ 5. 145 అలాగే ఉంటుంది. ఇక్కడ 25.5 - 11 అంటే ఎంత? 25.5 - 11 అంటే 24.5 15.5 ఇంటూ 5 అంటే 72.5.
బై 18. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. మీకు క్లియర్గా అర్థమైందా? ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఏది మనకి ఫ్రీక్వెన్సీ కానీ మనకి క్లాస్ ఇంటర్వెల్ కానీ ఇవ్వలే. వాళ్ళు డైరెక్ట్గా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసి మన మీడియన్ క్యాలిక్యులేట్ చేయమంటే మనం దాన్ని ఏం చేసాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ని తీసుకొని తర్వాత క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసి దాని ద్వారా వాల్యూస్ తీసుకుని మనం మీడియన్ క్యాలిక్యులేట్ చేసాం. హ్యావ్ యూ అండర్స్టూడ్? ప్లీజ్ like and share and subscribe my channel. Thank you.